హలో అండి. నా పేరు వెంకటలక్ష్మి. నేను కథ చెప్తున్నాను. ఈ కథ వినే ముందు అందరికీ నమస్కారం. కథ చాలా బాగుంటుంది, వినండి. అనగా ఒక దేశంలో ఒక బీద బెస్తవాడు ఉండేవాడు. వాడు ప్రొద్దున్నే లేచి సముద్ర ఒడ్డుకు పోయి 4 సార్లే వల వేసేవాడు. ఆ 4 తూర్లకు ఏవి దొరికితే అవి తీసుకొని బజారుకు పోయి అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో పొట్ట పోసుకుంటూ ఉండేవాడు. ఒక్కొక్క రోజున ఒక చేపైనా దొరికేది కాదు. అయినా వాడు ఇవాళ నాకు దేవుడు ఏమీ ఇవ్వలేదు అనుకొని తృప్తిగానే ఇంటికి వెళ్ళేవాడు. ఒక రోజున వాడు మామూలుగా సముద్రానికి వచ్చి వల వేశాడు. మొదటిసారి వలలో వాడికి సచ్చిన కుక్క వచ్చింది. రెండోసారి వేశాడు, ఎండ్రకాయలు పడ్డాయి. మూడోసారి వేశాడు, బొమ్మరాళ్ళు నత్తగవ్వలు వచ్చినాయి. నాలుగోసారి దేవుణ్ణి తలుచుకుంటూ మళ్ళీ వల వేశాడు. ఒక ఇత్తడి కూజ దొరికింది. వాడు అది చూసి చాలా సంతోషించాడు. అది అమ్ముకుంటే 100 చేపల ఖరీదన్నా రాకపోతుందా అనుకున్నాడు. కూజాకు మూత వేసి చుట్టూ తాడు కట్టి ఉంది. అది చూడగానే వాడికి ఒక ఆలోచన కూడా తట్టింది. ఈ కూజా నిండా ఎవరైనా మొహరీలు పోసుకొని ఉండకూడదా అనుకున్నాడు. అనుకుని వాడు తాడు విప్పాడు. తాడు తీసి వేయగానే మూత దానంతటదే ఎగిరి వచ్చింది. బెస్తవాడు ఆశతో కూజాలోకి చూశాడు. అతనికి దాంట్లో పొగ తప్ప మరేమీ కనిపించలేదు. కానీ క్రమంగా అది బయటికి రాసాగింది. అది అట్లా వచ్చి ఆకాశం ఎత్తుకుపోయింది. ఆ తర్వాత ఆ పొగంతా ఒక చోటకు చేరి పెద్ద భూతమైంది. పాపం బెస్తవాడు భూతాన్ని చూడగానే భయపడి పారిపోదామనుకున్నాడు. కానీ భూతం పోనివ్వలేదు. ఓ రాజా, నీ మాట ఎప్పుడూ వింటాను రాజా అని అంది. బెస్తవాడికి ఆశ్చర్యం వేసింది. ఎవరిని నువ్వు పిలిచేది? ఎవరిని అంటున్నావు అని అన్నాడు. నేను రాజుని కాను అన్నాడు. నువ్వు సాల్మాన్ రాజు కాదా అని అడిగింది భూతం. ఊహు, ఆ రాజు 1000 ఏళ్ల కిందటే చచ్చిపోయాడు. నేను బెస్తరాజుని. ఆ మాట విని భూతం ఆకాశం దద్దరిల్లేటట్లుగా నవ్వి, బెస్తరాజువా నువ్వు? అయితే ఉండు, నిన్ను నేను తినబోతున్నాను అన్నది. బెస్తవాడు గజగజా వణుకుతూ, నన్ను చంపుతావా? ఎందుకు? నిన్ను ఈ కూజాలో నుంచి వదిలిపెట్టినందుక? నేను చేసిన మేలుకు ఇదేనా నువ్వు చేసే సహాయం అన్నాడు. ఇదే, నిన్ను తినక తప్పదు. అయితే నీవెట్లాగో చావబోతున్నావు కాబట్టి ఒక వరం కోరుకో, నీకు ఆ వరం ఇస్తాను. అయితే నీ కథ తెలుసుకోవాలని ఉంది, చెప్పు అన్నాడు బెస్తవాడు. విను, చెప్తాను. పూర్వము నేను మంచి భూతాన్ని. సాల్మాన్ రాజు నన్ను పొగగా మార్చి ఈ కూజాలో బంధించి తీసుకెళ్ళి సముద్రంలో పారవేయించాడు. నేనప్పుడు ఎవరైనా వచ్చి నన్ను ఈ కూజాల నుంచి వదిలిపెడితే పెద్ద సహాయం చేద్దామనుకున్నాను. చాలా కాలం ఎవరూ రాలేదు. ఇక నాకు కోపం వచ్చింది. ఈ మాట ఎవరైనా వచ్చి నన్ను వదిలిపెడితే వాడిని చంపుదామనుకున్నాను. నువ్వు వచ్చి వదిలించావు. నిన్ను నేను చంపక తప్పదు. ఇక భూతాన్ని బ్రతిమలాడిన లాభం లేదు అనుకున్నాడు బెస్తవాడు. వాడికి హఠాత్తుగా ఒక ఆలోచన తట్టింది. ఓ భూతమా, నీ మాటలు నేను నమ్మలేకుండా ఉన్నాను. అంతా అబద్ధంగా తోస్తున్నది. ఇంత పెద్ద భూతానివి ఈ కాస్త కూజాలో ఉన్నావంటే ఎట్లా నమ్మేది? నా కళ్ళతో చూస్తే గాని నేను నమ్మలేను అన్నాడు బెస్తవాడు. ఈ మాట భూతం మోసపోయింది. అలాగా, నన్ను నమ్మలేవా? అయితే ఉండు, చూపిస్తాను అని ఆ భూతం మళ్ళీ పొగగా మారి కూజాలోకి పోయి ఇప్పుడు నమ్ముతావా నా మాట అని అడిగింది. కాసేపు ఆగు, సరిగా చూడు నువ్వు నన్ను అని బెస్తవాడు గబుక్కున కూజాకు మూతబెట్టి తాడుతో బిగించి గట్టిగా బిగించాడు. లోపల నుంచి భూతం లబలబలాడడం మొదలుపెట్టింది. ఓ బెస్తరాజా, నన్ను వదిలిపెట్టు, నిన్నిక చంపను, నీకెంతో ధనమిస్తాను. నీ మాట నేను నమ్మను అన్నాడు బెస్తరాజు. బేతాళుడి తోడు, నిన్ను నేను ఏమి చెయ్యను, నన్ను వదిలిపెట్టు అని బ్రతిమలాడింది భూతం. బెస్తవాడు వదిలిపెట్టాడు. భూతం
ఆ కూజాల నుంచి మళ్ళీ బయటికి వచ్చి కూజాను ఒక్క తన్ను తన్నింది. కూజా ఎక్కడో సముద్రంలో మధ్యనకు పోయి పడింది. అప్పుడు భూతం బెస్తరాజుతో అన్నది, నీ వల తీసుకొని నా అరిచేతిలోకి కూర్చో, నిన్ను మంచి చోటుకు తీసుకుపోయి వదిలిపెడతాను. బెస్తవాడు అలాగే అరిచేతిలోకి ఎక్కి కూర్చున్నాడు. భూతం అతన్ని తీసుకుని ఆకాశంలో ఎగిరింది. కొండలు, నదులు, అడవులు ఎన్నో దాటి ఆఖరికి ఒక లోయ దగ్గరకు వచ్చి ఆగింది. అక్కడ ఒక మంచి చెరువు ఉంది. నీళ్లు అద్దంలాగా తెల్లగా ఉన్నాయి. భూతం బెస్తవాడితో, నువ్వు రోజు ఇక్కడ ఒక్కసారి వల వేసుకో, 4 చేపలు పడతాయి. అవి తీసుకెళ్ళి పక్కన రాజుకు అమ్ముకో, అతను నీకు బోలెడు డబ్బిస్తాడు, నీకిక దరిద్రం ఉండదు అన్నది. తర్వాత భూతం నేలను ఒక తన్ను తన్నింది. భూమి 2గా బద్దలయ్యింది. భూతం దాంట్లోకి పోయింది. భూమి మళ్ళీ మామూలుగా మూసుకుంది. ఆ బెస్తవాడు రోజు అక్కడికొచ్చి వల వేసేవాడు. 4 రంగుల్లో 4 చక్కటి చేపలు పడేవి. అవి తీసుకెళ్ళి పక్కనున్న రాజుకిచ్చేవాడు. ఆ రాజు వాటికి 400 మొహరీలు ఇచ్చేవాడు. పల్లెవాడి దరిద్రం తీరింది. హాయిగా భార్యతో బిడ్డలతో బ్రతుకుతున్నాడు.